పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. రేపు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరద కళ్యాణ్ ఉన్నారు. మేడం చెప్పండి, రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఈ కార్యక్రమం జరిగిపోతుంది? ఇప్పటికే రైతులకు సంబంధించిన ఒక నిరసన కార్యక్రమాన్ని విజయవంతంగా కూడా నిర్వహించారు. మా అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఎలక్ట్రికల్ ఆఫీస్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మా విశాఖపట్నంలో తీసుకుంటే ఉమ్మడి విశాఖపట్నంలో ఉన్న 15 నియోజకవర్గాల్లో కూడా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జెస్, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆ ఎలక్ట్రికల్ ఆఫీస్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడమే కాకుండా జిల్లా కేంద్రంలో ఉన్న ఏపీ ఈపీడీసీఎల్ సిఎండి ఆఫీస్కి కూడా మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మేమందరము వెళ్ళి ఇలా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి అని రిప్రజెంటేషన్ ఇవ్వబోతూ ఉన్నాము. తీసుకుంటే 6 నెలల్లో, కేవలం 6 నెలల్లో గతంలో ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి పెంచినట్టుగా 15,500 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం ప్రజల మీద మోపుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం. అంటే ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల సమయంలో ఏం చెప్పారు వీళ్ళు? విద్యుత్ ఛార్జీలు పెంచము, తగ్గిస్తాము, అవసరమైతే ప్రజలే ప్రభుత్వానికి అమ్మేటిగా చేస్తాము అని చెప్పి ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకొని ఈరోజు ప్రజల నడ్డి విరిచేట్టుగా ఎంత దారుణంగా ఇన్ని ఎక్కువ కోట్ల రూపాయలు, 15,500 కోట్ల రూపాయలు విద్యుత్ భారం మోపుతూ ఉన్నారంటే నిజంగా చాలా దారుణం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే నవంబర్కి డిసెంబర్కి విద్యుత్ ఛార్జీల్లో వాళ్ళకి వచ్చిన బిల్లుల్లో చాలా తేడా కనిపిస్తుంది, చాలా హైక్ కనిపిస్తూ ఉండే పరిస్థితి. దీన్ని బట్టి ప్రజలందరూ కూడా ఎందుకు ఈ కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసామా అనేసి బాధపడుతూ ఉన్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయకుండా మేము ఓడించామని కూడా చాలా బాధపడుతూ ఉండే పరిస్థితి. ఈరోజు ఈ రాష్ట్రంలో తీసుకుంటే విద్యుత్ ఛార్జీల భారం పెంచడమే కాకుండా నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయి. అలాగే 30% రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా పెంచబోతూ ఉన్నారు. అలాగే ఉచిత ఇసుక అని చెప్పేసి 2 రేట్లు పెరిగిపోయే పరిస్థితి. అమ్మఒడి ఈరోజు ఎవరికీ అందక స్కూల్ ఫీజుల భారం ప్రజల మీద పడిన పరిస్థితి, అలాగే విద్యా దీవెన కూడా అందని పరిస్థితి. ఈ విధంగా తీసుకుంటే అన్ని వర్గాల ప్రజల్ని నెట్ట నిలువుగా మోసం చేశారు. రైతులకి మొన్ననే మనం చూసాం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలందరి తరపున కూడా రిప్రజెంటేషన్స్ కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. రైతులకేమో పెట్టుబడి సాయం అందించలేదు. అలాగే అన్ని వర్గాల ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకొని నెట్ట నిలువుగా మోసం చేశారు ఈ కూటమి ప్రభుత్వం. మేము ప్రజల తరపున ఎప్పుడూ పోరాటం చేయడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. పోరాటాల నుంచి పుట్టిన పార్టీ మా పార్టీ. అవసరమైతే బషీర్బాగ్ తరహాలో పోరాటం చేయడానికైనా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచిన వాటిని తగ్గించమని రైతులు పోరాటం చేస్తే కాల్పులు కూడా చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఎలాంటి గుర్రాలతో తొక్కించినా, కాల్పులు జరిపినా కూడా వెనక్కి తగ్గేదే లేదు. ప్రజల తరపున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిపి పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నికల్లో గెలవడం కోసమే ఇటువంటి అబద్ధపు హామీలు ఇచ్చారని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా అండి. ఎన్నికల్లో గెలవడం కోసం గతంలో ఉన్న పథకాల కంటే ఎక్కువ ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి చెప్పి నమ్మించి మోసం చేశారు. మాట్లాడితే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పారు. ఎక్కడ భవిష్యత్ గ్యారంటీ, ఎక్కడ బాబు షూరిటీ ఇప్పుడు కనిపిస్తూ ఉంది అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే సంపద సృష్టిస్తాను అని చెప్పారు. సంపద సృష్టించడం ఇలా 15,500 కోట్లు ప్రజల మీద విద్యుత్ భారం వేయడం మీద సృష్టించారా అని నేను అడుగుతూ ఉన్నాను. మాట్లాడితే ప్రతిదానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి గారంట. ఈ విద్యుత్ ఛార్జీలు పెరగడానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి గారంట. వీళ్ళకి అంటే వీళ్ళు మర్చిపోతున్న విషయం ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు ఉండి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అని చెప్తూ ఉన్నారు అంటే ప్రజల్ని ఎంతగా మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు కారణమైతే మీరు ఎందుకు తగ్గించట్లేదు? మీరు ఈ 15,500 కోట్ల భారం ఎందుకు ప్రభుత్వం భారం మోయడం లేదు?
అసలు రాజధాని నిర్మాణం కోసం ఇంచుమించు 1,00,000 కోట్ల పైన ఖర్చు అవుతుందని దానికి తగ్గట్టుగా మీరు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. మరి అందులో కేవలం ఈ 15,500 కోట్లు ప్రభుత్వమే భారం మోసి ప్రజలను నడ్డి విరగకుండా, ప్రజల మీద భారం పడకుండా చూడాల్సిన బాధ్యత మీకు లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. కాబట్టి ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎంత దారుణం అంటే నవంబర్ నెలలో వచ్చిన బిల్లులకి ఇప్పుడు వస్తూ ఉన్న బిల్లులకి చాలా వ్యత్యాసం ఉంది. అసలు ఇదే పరిస్థితి కొనసాగితే జనవరిలో ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు 6,000 కోట్ల భారం మోపారు ఈ నెలలో. ఇప్పుడే ఎంత తేడా కనిపిస్తే జనవరిలో 9,500 కోట్ల భారం మోపబోతూ ఉన్నారు. ఇంకెంత కరెంటు బిల్లులు పెరిగిపోతాయని ప్రజలు భయపడిపోతూ ఉన్నారు. చలికాలంలోనే ఇలా ఉంటే వేసవి కాలంలో మరింతగా విద్యుత్ వాడకం ఉంటుంది. ఎలా ఈ విద్యుత్ ఛార్జీలు భారం మోస్తామా అని ప్రజలు భయపడే పరిస్థితిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఖచ్చితంగా పెంచిన ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. ఈ 15,500 కోట్ల భారం ప్రభుత్వమే భరించాలని మేము ప్రజల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధుడే అంటూ చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇప్పుడు ఈయన పరిపాలన ఏ విధంగా ఉందనుకుంటున్నారు? అసలు ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు ఎవరైనా ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే భయపడిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఆ బాధుడు వీళ్ళు చేశారు. అడుగడుగున అన్ని రకాల వస్తువులు, నిత్యావసర వస్తువులు అయితే బియ్యం అయితే కాయగూరలు అయితేనేం అన్నింటి ధరలు పెంచేయడమే కాకుండా అన్ని రకాలుగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 30% పెంచబోతున్నారంటే ఎంత దారుణం. అన్ని రకాలుగా ప్రజల నడ్డి విరుస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి వీళ్ళకి లేదు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కాదు, బాబు షూరిటీ బాధుడి గ్యారంటీ అని ప్రజలు అనుకునే పరిస్థితిని ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కల్పించిందని తెలియజేస్తున్నాను. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 నియోజకవర్గాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమం జరుగుతుందని, అనంతరం ఈపీడీసీఎల్ సీఎండీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఒక వినతిపత్రాన్ని కూడా సమర్పిస్తామని, ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 15,500 కోట్ల భారాన్ని ప్రజల మీద మోపుతున్నారని, దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచని విధంగా చంద్రబాబు నాయుడు పెంచుతున్నారని, పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పి వరద కళ్యాణి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.